ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ప్రేయర్ చేసుకున్నారా? ఈరోజు నేను మీతో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నేను జాబ్ చేసేటప్పుడు నేను అనుకున్నాను, దేవా నాకు ఒక మంచి కంపెనీలో జాబ్ ఇస్తే నేను మీకు కృతజ్ఞత కానుకగా నా మొత్తం జీతం ఇస్తానని నేను ఒప్పుకున్నాను. అదేవిధంగా దేవుడు నాకు మంచి జాబ్ ఇచ్చారు. నేను అనుకున్నట్టుగానే నేను ఆయనకి నా కృతజ్ఞత కానుకగా నేను సమర్పించుకున్న తర్వాత ఇంకా నా దగ్గర అమౌంట్ లేదు. ఆ సమయంలో నాకు నెక్స్ట్ నేను మెస్కెళ్ళి తినడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నేను మెస్కెళ్ళి కూర్చొని ప్లేట్ ముందు పెట్టుకుని ఆలోచిస్తున్నాను, అయ్యా నా పరిస్థితి ఏంటి అని. అప్పుడు నేను ప్రార్థించుకుంటూ ఏడుస్తున్నాను నా మనసులోనే. అప్పుడు అక్కడ మెస్ ఓనర్ తన దగ్గరికి వచ్చి నా భుజం తట్టి ఎందుకు ఏడుస్తున్నాను అడిగినప్పుడు నేను ఇదంతా చెప్పాను. మరుక్షణమే ఆ అక్క నా రెస్పాన్సిబిలిటీ, ఆమె ఎవరో నాకు తెలియదు, నేను జస్ట్ ఒక కస్టమర్, వాళ్ళకి నన్ను చూసి నేనున్నాను, నీకు ఏం కావాలన్నా వితౌట్ పేమెంట్ నీకు నెక్స్ట్ శాలరీ వచ్చేంత వరకు నువ్వు నా దగ్గర నా బిడ్డలాగా నువ్వు తిను, నీకు ఇష్టం వచ్చిన ఫుడ్ నువ్వు తీసుకోవచ్చు, దాంతోపాటు నీకు నచ్చితే ఇక్కడే నీకు ఫ్రీ షెల్టర్ కూడా ఇస్తాను అని నాకు షెల్టర్ కూడా ఇచ్చారు. తను నాకెవ్వరో తెలియదు, నేను జస్ట్ ఒక కస్టమర్. బట్ నేను దేవుడి పట్ల నా అనుకున్నది నేను సమర్పించుకున్నప్పుడు ఆయన చూస్తున్న దేవుడు మనల్ని అనాథలుగా వదిలిపెట్టేవాడు కాదు. ఇమ్మీడియట్లీ అక్క మనసు మార్చి నాకు కావాల్సినంతగా నాకు ఫ్రీ షెల్టర్, ఫుడ్, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. ఈరోజు నా దేవుని బిడ్డ, మనం ఆయనకి ఇచ్చిన కొంచెమైనా ఆయన మనకి డబుల్ మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవుడు నా యేసయ్య.